అమ్మ గుర్తొచ్చిందా బాపు? అమ్మ చనిపోయిందమ్మా. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. లా 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 లా. చెప్తున్నాడు బాపు. అవులేవి నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఏటి ఒడ్డున గూడు గడదాము పదరా సెలు మోహన రంగ. లవ్ టు సల్ల సల్లని వెన్నెలాయే మల్లె పూల పనుపాయే, సల్ల సల్లని వెన్నెలాయే. ఎందుకు పాడుకున్నా నాకు చదువు కూడా ఎక్కువ రాదు. జలతానాతో రవే వయ్యారి ముద్దుల గుమ్మ, జలతానాతో రవే వయ్యారి ముద్దుల గుమ్మ. ఎవరికి రెస్టులు లేరు ఊళ్ళో. నేను సింగరేణిలో పని చేసిన, ఆ సింగరేణిలో పాటలు పాడేది అక్కడ కూడా. బుక్కెడంతా కూడుది నీ రంగనాథ ఓ రంగనాథ, నేను జోల సంకలేసుకుంటి రంగనాథ ఓ రంగనాథ. అందరికీ శనార్థులిల్లా జై సేవాలాల్. నేను మీ బంజారా సుజాబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ. ఇవాళ కేబిఎన్ తెలుగు టీవీ స్టూడియోకి జంట పక్షుల లెక్క, గువ్వ గోరింక లెక్క ఇద్దరు సింగర్లు వచ్చిండ్రుల్లో. ఇంకా లేట్ చేయకుండా మంచి మంచి పాటలు ఇందాం పారి. అమ్మ శనార్థులు, బాపు శనార్థులు, బాగున్నారా? బాగున్నాం. బాగున్నారా? మీరు బాగున్నారు? శ్రీరామచంద్రుని లెక్క మంచిగా బొట్టు పెట్టుకొని వచ్చిండు బాపు. బాపు బొట్టు పెట్టుకుంటే ఎప్పుడైనా నేను ఎప్పుడైనా పెట్టుకుంటారా? ఎప్పుడైనా పెట్టుకుంటాం. అమ్మ ఎక్కడమ్మ మీది? అదే మందమరి మంచిర్యాల పక్కన ఉంటే సింగరేణి ఏరియా కదా అక్కడ. అక్కడ సరే అమ్మ, మీ గురించి తెలుసుకునే ముందుగా ఒక మంచి జానపదం తోటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఒక మంచి జానపదం పాడు. సల్ల సల్లని వెన్నెలాయే మల్లె పూల పనుపాయే, సల్ల సల్లని వెన్నెలాయే మల్లె పూల పనుపాయే, ఒంటిగాని నుండజాలారా నా వన్న కాడ వయసు ఎవ్వరి పాలు చేతూరా, నా వన్న కాడ ఒంటిగాని నుండజాలారా నా వన్న కాడ వయసు ఎవ్వరి పాలు చేతూరా, నా వన్న కాడ చల్లగాలి సోకుతుంటే ఒళ్ళు జల్లు వంటాది, నీళ్ళు జల్లుకుంటేను నిప్పులాగా ఉంటాది, నువ్వు రాని నిర్దరాదూరా నా సోగాడ, నువ్వు రాని నిర్దరాదూరా నా సోగాడ, నువ్వు లేని బతుకులేదురా నా చిన్నవాడ, నువ్వు లేని బతుకులేదురా నా చిన్నవాడ. నీడలాగా నీ ఎంట తోడు ఉండాలా, నీడలాగా నీ ఎంట తోడు ఉండాల, నీ కవిట్లో ఉయ్యాల నేను ఊతుండాల, కవిట్లో ఉయ్యాల నేను ఊతుండాల, కలలు నిజం చెయ్యిరా నా చిన్నవాడ, నా అందం విందు చేతురా నా చిన్నవాడ, కలలు నిజం చెయ్యిరా నా చిన్నవాడ, అందం విందు చేతురా నా చిన్నవాడ. ఓ సూపర్ అమ్మ, చాలా బాగుంది నీ గొంతు. ఏం పేరమ్మా నీ పేరు? కాంతమ్మ. కాంతమ్మ. నీ పేరు బాపు? రెండు పేర్లు నేను, నాకు మా అమ్మగారి కదా మంజులే, ఈ లాతాడి కదా కాంతమ్మ. పేరు మార్చిండ్రా పెండ్లిలా? నీకే పేరు ఇష్టం? ఏ పేరైనా వాళ్ళు పిలుచుకునే, మా అమ్మగారి కాడ అది పిలుస్తారు వీళ్ళు పిలుస్తారు. చిన్నప్పుడు ఆధార్ కార్డు కూడా వీళ్ళ పేరు ఉంటుంది కదా. నాకు 11 ఏళ్ళకి పెళ్లి అయింది. 11 ఏళ్ళకే పెళ్లి చేసింది. ఏం చేస్తాం, ఆ కాలం అట్లుండే. నీ పేరు బాపు? బాబు కేదారి నా పేరు. కేదారి. కేదారి. సరే బాపు, ఒక మంచి పాట పాడబో. పరికంచు చీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి, జలతానాతో రవే వయ్యారి ముద్దుల గుమ్మ, జలతానాతో రవే వయ్యారి ముద్దుల గుమ్మ, సినిమాకు పోదాం రావే గయ్యాలి రంగుల బొమ్మ, నిలుపరా చిన్నోడా నీ సోకు నీ నీటు, ఏడా నేర్చినవరో ఈ నీటు ఈ గోటు, ఏడా నేర్చినవరో ఈ నీటు ఈ గోటు,
మింగా మెతుకు లేదాయే మీసాలకు సెంటాయే ఏటేటా బిడ్డాయే ఓపిక ఉడిపాయ్ ఇంట్లో ఈగల మూత బయట పళ్ళకి మూత ఇంట్లో ఈగల మూత బయట పళ్ళకి మూత సంసారం చేసుకొని సత్తా ఉన్నదే సక్కనైన చుక్క నాకు పక్కనున్నదే తావి చల్లంగా చూసే సత్తు ఉన్నదే వినవేనా రాని నీకేల భయ్యము ఆపావే బాటాని అల్లి బిల్లి కూతాలింకా కానంగానే మాయే గాలికి వదిలావే పిల్లలంటే వట్టవాయే చదువు గడువ ఎత్తవాయే బండా చాకిరీలా బతికే తెల్లారిపాయ్ బండా చాకిరీలా బతికే తెల్లారిపై పైసా పైసా కూడా పెట్టుదామే పిల్లగల్ల చదువులకు వాడుకుందామే వినవేనా రాని నీకేల భయ్యం ఆపావే బాటాని అల్లి బిల్లి కూతాలింకా నువ్వు సై అంటే నువ్వు సై అంటే నేను సయ్యనే నువ్వు సై అంటే నేను సై. సూపర్ బాపు, చాలా బాగుంది. ఏడైనా పాడినరా బాపు? యూట్యూబ్లో ఇట్లా ఉన్నాయా మీ పాటలు? యూట్యూబ్లో రామంతపూర్లో వాడినా కానీ అది రాలేదు. చిన్నప్పటి సంది పాడుతున్నావు బాపు నువ్వు? నేను ఏం వాడతా చిన్నప్పటి సంది. మళ్ళీ నువ్వు ఎట్లా నేర్చుకున్నావు పాటలు? అదే నేను మధ్యలో అనుకో నేను ఎందుకు వాడుకున్నాను, నాకు చదువు కూడా ఎక్కువ రాదు. ఈమె కూడా చదువు రాదు, నేనే కొంచెం కొంచెం నేర్పించిన. నేను ఎందుకంటే చదువు ఒక ఆయన గురువు దగ్గర నేర్చుకున్నాను. నేను చదువు రాకపోతే. ఎంత చదువుకున్నావు బాపు? నేను ఒకటో తరగతి చదువుకున్నాను, మళ్ళీ నైట్ చదివిన మొత్తం. రాత్రి బడిపోయినావు? రాత్రి బడిగా సంత గురువు దగ్గర పోయి నేర్చుకుంటే రాత్రి చదివిన. నేను వాస్తు కూడా చూస్తా. వాస్తు చూస్తావా? పంచాంగం కూడా చూస్తా నేను. గౌడితుడు రెడ్డి వాస్తు చదివిన నేను. తర్వాత ముఖేశ్వర్ పంచాంగం చదివిన. అంటే చదువు నేర్చుకున్నాక చదివిన నైటు. నా దోస్తులు అంతా చదువుకున్న వాళ్ళే, అందరు ఉద్యోగం చేసేవాళ్ళే. నేను దోతి కట్టుకొని అంగి కట్టుకొని ఇంట్లో ఎవరు కేర్ చేసేవాళ్ళు లేరు. మా ఊళ్ళే ఎవరు చేస్తారు నాతో వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే, చదువుకోలే. ఏం చేయాలని నా మనసు చదువు మీద పడ్డది. ఎట్లా నేర్చుకోవాలి, తప్పది. జ్ఞానాన్ని చదువు లేకపోతే బతుకులేదు. నిజమే, చదువు లేకపోతే బతుకులేదు అనుకుంటా ఇక చదువు మీద పడ్డా నేను. రాత్రి 5 గంటలకు 4 గంటలు వేసి చదివాను. డేలో చదివటాన్ని కాదు. నేను సింగరేణిలో పని చేసిన, ఆ సింగరేణిలో పాటలు పాడేది. అక్కడ కూడా మైన్స్లో బొగ్గుబాయిలో పని చేసిన నేను. ఆడ పాటలు పాడేటండి, తెలంగాణ పాటలు అవి పాడేటండి. తల్లి పాట పాడతా నేను. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దలై ఎదుగుతున్నప్పుడు, 9 మాసాలు నిండినప్పుడు, ఇక అమ్మ కడుపులో ఉన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్లుగా అమ్మ కొండంత నొప్పులు తీసుకుంటూ మరో జన్మనిచ్చి కొంత లోకాన్ని చూపెట్టి సచిన శేపమోలే సొమ్మసిల్లునే అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. చాలా పెద్దగా ఉన్నది పాట. అమ్మ గుర్తొచ్చిందా బాపు? అమ్మ చనిపోయింది. అమ్మ ఈ సంవత్సరం చనిపోయింది. 7 నెలలు అవుతుంది అంతే. అమ్మ పేరేంది? లక్ష్మి. నాన్న వీరయ్య. వ్యవసాయం చేసేటోళ్ళ? నేను వ్యవసాయం చేసిన మొత్తం. అమ్మ నాయన? అప్పుడు అమ్మ నాయన కూడా వ్యవసాయమే. మేము 6 ముగ్గురం మగవాళ్ళని. పెద్దన్ని అందరికంటే అందరి పెద్దండి. అందరి పెళ్ళి లేదా కూడా నేనే వాళ్ళకి సేవ చేసిన. మళ్ళీ ఆఖరికి వచ్చి ఇక్కడ సిగరెట్ చేస్తున్నాం. ఏం చేస్తారు ఇక్కడ మీరు? నేను వాచ్మెన్ చేస్తా. వాచ్మెన్ గా చేస్తావా? అమ్మో, నేను ఏ సారు అనుకున్నా. ఇంత మంచిగా తయారై వాచ్మెన్ డ్యూటీ చేస్తా. ఏం చేయాలి, తప్పదు కదా మరి. బాపు ఎంతమంది బాపు మీకు పిల్లలు? నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు. ఏం చేస్తుండ్రు? చదువుకున్నారా? వాళ్ళు చదువు ఇంటర్మీడియట్ అన్నీ అయ్యారు వాళ్ళు. ఒక అమ్మాయి వికలాంగుది. ఆ అమ్మాయి వికలాంగుది అయితే నేను కరీంనగర్ తీసుకొస్తే మంచిగా కాలే. మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చిన. హైదరాబాద్లో 3 నెలలు పట్టింది. అందుకే ఇక్కడ వాచ్మెన్ చేరిన. 3 నెలలు అమ్మాయి మంచిగా అయినాక అమ్మాయిని తీసుకెళ్ళిపోయినా. ఆ సార్ అన్నాడు, నువ్వు మంచిగా చేస్తాను డ్యూటీ, నువ్వు ఉంటానంటే నీకు రూమ్ కట్టిస్తా ఉంచుతా. అప్పుడు 6,000కు ఉన్నా, నీకు వేస్తా 10,000 జీతం నీ ఒక్కనికే అని అన్నాడు. ఇప్పుడు 20,000 ఇస్తుండు. 2కి ఆమె కూడా పనిచేస్తాయి అక్కడే, నేను పని చేస్తున్నా. ఇల్లు ఇచ్చారు అంతే. ఆగి బతుకుతాను. ఏం చేద్దాం. పిల్లలకు ఉద్యోగం రాలే, కొడుకులకు ఉద్యోగం రాలే. ఒక ఆయన కరెంటు మీద పనిచేస్తాడు, ల్యాండ్ ఉన్నది కొంచెం పని చేస్తాడు. ఇంకొక ఆయన ఒక బిడ్డ వికలాంగుదే. ఇంకో అల్లుడు అయితే ఇక లైన్ మెయిన్ కరెంటు ఏపీఎల్ అంతే. ఇక జీవితం నడుస్తుంది ఇక్కడ. పాటలు పాడాలి అని ఇప్పటికి ఉందా బాపు నీకు?
పాటలు పాడి ఈమె నాకు పాటలు ఏమి ఎక్కువ చేసింది. అదే ఫోన్ చేసిండ్రు కదా మన కేబిఎన్ ఛానల్ నెంబర్ చూసి ఇదే యూట్యూబ్లో ఫోన్ చేసిండ్రు. ఎప్పుడు యూట్యూబ్లో చూసుకుంటా. నాకు కుదరదు కదా చూడటానికి ఎక్కువ. నేను డ్యూటీలో సార్లు వాళ్ళే మాట్లాడా. ఈమె ఎక్కువ చూస్తుంది. నాకు రాకున్నా ఈమెకు రావాలని నా కోరిక. నాకేం అవసరం లేదు, కానీ ఈమెకు ఉండాలి. ఈమె పేరు ఎందుకంటే ఈమెకు మా చుట్టాలలో ఈమెకు అంత పెద్ద చాలు కాదు. ఈమె మా వాళ్ళు అందరు చాలే. ఈమెనంటే కొద్దిగా ఇన్సల్ట్ చేస్తారు వాళ్ళు. అంటే కొంచెం వచ్చిన మాటలు మాట్లాడితే ఇన్సల్ట్. ఈమె అలా కనపడాలి నా కోరిక. గ్రేట్ బాపు, నిజంగా విన్నరాల్లా. ఇగో ఈ వయసులో కూడా బాపు తన భార్యకు గౌరవం దక్కాలి, తన భార్యని అందరూ తక్కువ చూసిర్రు. మా భార్యని తక్కువ చూడొద్దు, నా భార్య ఏంటో నిరూపించాలని ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా భార్య చేయి వదలకుండా ఈరోజు కేబిఎన్ స్టూడియోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ ఇప్పిస్తున్నాడంటే నిజంగా నీ కాలు మొక్కాలి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రూపాయి ఇవ్వలేము చేతికి. వాస్తవంగా ఇవ్వలేము డబ్బులు. నా దగ్గరనే ఉండేది డబ్బులు. నేను ఏదంటే అదే చేస్తుంది ఆమె. మా ఇంటి కుటుంబం 6 మేము బతకాలంటే ఆమెకి ఇస్తే నడవది. నా దగ్గర ఉండాలని నేను అందరికి సేవ చేసిన 6 కూడా వాస్తవంగా. ఆ రోజు నన్ను గౌరవిస్తారు వాళ్ళందరూ. మా అన్నదమ్ములు, మా బావలు అందరు గౌరవిస్తారు, కానీ ఈమెను గౌరవించారు ఎందుకో అంటే. నేను అప్పుడు ఈమెకి ఏమంటే ఈమెకు నాకు ఉండదు నాకు గౌరవం, కానీ ఈమెకు రావాలి, ఆమెకు మళ్ళీ పాడాలని కోరికలు బాగున్నాయి అని నా ఉద్దేశం. ఖచ్చితంగా బాపు, ఖచ్చితంగా మన కేబిఎన్ స్టూడియోలో అమ్మకి మంచి పాట పాడిస్తా, నీ కళ నేను నెరవేరుస్తా. అది నాకు కావాల్సింది. అమ్మ ఖచ్చితంగా కనపడాలి నా ఉద్దేశం, నేను కాదు బాపు. అమ్మ ఖచ్చితంగా ఈడి వరకు వచ్చినావంటే నువ్వు సక్సెస్ అయిపోయినావు. మన భిక్షనాయక్ సార్ వదలడు, పట్టిందంటే వదలడు. అమ్మ గొంతు బాగుంది, నీ కళ నెరవేరుస్తాడు. సరే, అమ్మతో పాటలు పాడిద్దాం బాపు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇంత మంచి భర్త బాపు దొరికిండు నీకు. ఇప్పటికీ కూడా నీ చేయి వదులుతలేడు చూడు. ఈమె నాకు దొరకడం కూడా నా అదృష్టం. ఎందుకంటే నా మాట వినడం గ్యారంటీ ఉంటుంది. నేను గీత దాటది. అవతల ₹1 ఖర్చు చేయదు, నేనే ఖర్చు చేయాలి, కానీ ఆమె ఖర్చు చేయదు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఏటి ఒడ్డున గూడు గడదాము పదరా సెలు మోహన రంగ. ఏటి ఒడ్డున గూడు గడదాము పదరా సెలు మోహన రంగ. మంచి నీళ్ళ బాయి కాడ మల్లెపూ తోటలోన ఉంగరాలు మరిసి వత్తి నిగదరా సెలు మోహన రంగ. ఉంగరాలు మరిసి వత్తి నిగదరా సెలు మోహన రంగ. కంటికి కాటిక పెట్టి కడవ సంకల పెట్టి, కంటికి కాటిక పెట్టి కడవ సంకల పెట్టి, కంటి నీరు కడవ రింపి తీగదరా సెలు మోహన రంగ. కంటి నీరు కడవ రింపి తీగదరా సెలు మోహన రంగ. గుట్ట దాటి పుట్ట దాటి ఘనమైన అడి వడితి నీగదరా సెలు మోహన రంగ. ఘనమైన అడి వడితి నీగదరా సెలు మోహన రంగ. అది రాని గుండెల దార మధురా వెన్నెల రేయి, అది రాని గుండెల దార మధురా వెన్నెల రేయి. రాత్రికి రమ్మంటి గదరా సెలు మోహన రంగ. నిర్దాకు రమ్మంటి గదరా సెలు మోహన రంగ. నిర్దాకు రమ్మంటి గదరా సెలు మోహన రంగ. ఇక్కడంతా కూడి తిన్న పాట ఉన్నది, రాది పాట చూడు బాపు చెప్తుండు. బుక్కెడంతా కూడి తిన్న పాట అంట పాడు. బుక్కెడంతా కూడిని రంగనాథ ఓ రంగనాథ, నేను జోల సంకలేసుకుంటి రంగనాథ ఓ రంగనాథ. జోల సంకలేసుకొని రంగనాథ ఓ రంగనాథ, నేను జొన్న చేన్లో పోయినాను రంగనాథ ఓ రంగనాథ. దొన్న కంకులు తీర్చుకొని రంగనాథ ఓ రంగనాథ, నేను జోలె నిండ పెట్టుకుంటి రంగనాథ ఓ రంగనాథ. జొన్న సేనుడు చూసినాడు రంగనాథ ఓ రంగనాథ, వాడు జొన్న చేన్లకు ఉరికి వచ్చే రంగనాథ ఓ రంగనాథ. జొన్న చేన్లకు ఉరికి వచ్చి రంగనాథ ఓ రంగనాథ, వాడు జొన్న కర్ర వీకినాడు రంగనాథ ఓ రంగనాథ. జొన్న కర్ర వీకుతేను రంగనాథ ఓ రంగనాథ, నేను చెరుకులు ఇస్తాడా అనుకుంటే రంగనాథ ఓ రంగనాథ. చెరుకులు లేవు ఏమి లేవు రంగనాథ ఓ రంగనాథ, నా ముడ్డి పొంటి 3 వీకే రంగనాథ ఓ రంగనాథ. ముడ్డి పొంటి 3 వీకి రంగనాథ ఓ రంగనాథ, వాడు తాడు పట్టుకొని వచ్చే రంగనాథ ఓ రంగనాథ.
తాడు పట్టుకొని వస్తే రంగనాథ ఓ రంగనాథ నేను ఉయ్యాల కడతాడా అనుకుంటే రంగనాథ ఓ రంగనాథ ఉయ్యాలేదు ఏమి లేదు రంగనాథ ఓ రంగనాథ నన్ను మంచగుంజకేసి కట్టే రంగనాథ ఓ రంగనాథ మంచగుంజకేసి కట్టి రంగనాథ ఓ రంగనాథ వాడు ఇంటికెళ్ళిపోయినాడు రంగనాథ ఓ రంగనాథ ఇంటికెళ్ళిపోతేను రంగనాథ ఓ రంగనాథ వాడు సర్ది ఎత్తాడా అనుకుంటే రంగనాథ ఓ రంగనాథ సర్ది లేదు ఏమి లేదు రంగనాథ ఓ రంగనాథ వాడు ఊళ్ళోళ్ళను పట్టుకొచ్చే రంగనాథ ఓ రంగనాథ ఊళ్ళోళ్ళను పట్టుకొచ్చి రంగనాథ ఓ రంగనాథ నా పర్వంతా తీసినాడు రంగనాథ ఓ రంగనాథ. చాలా బాగుంది అమ్మ నీ గొంతు నిజంగా. అమ్మ అమ్మ నాన్న ఏం చేసేటోళ్ళు? మా వాళ్ళు లేరు, వాళ్ళు చనిపోయింది. లేరు అంటే చిన్నప్పుడు మా అమ్మ పొలం పనులకు పోయి పాటలు పాడేది. అమ్మ పాడేదా? అమ్మ పాడితే కొంచెం మేము కూడా 6 మంది కానీ మేనోళ్ళకి ఇచ్చింది కానీ మేము కూడా 6 మంది. మా అమ్మకి కానీ ఎవరికి రావు, నాకే వస్తాయి పాటలు. నీకే వస్తాయా? అమ్మ పాడేదన్నావు కదా. మా అమ్మ పాడేది కానీ వెనకట సినిమా గొల్లాడితే వాళ్ళతో నేను ఆట కూరుకుదును, వాళ్ళతో ఆడుదును, నేను ఎట్లా ఎగురుకుంటా. అమ్మ పాడే పాటలు గుర్తున్నాయా? అంత గుర్తులేవు, చాలా ఏళ్ళ కింద. నువ్వు ఎప్పటి నుంచి పాడుతున్నావు పాటలు? నేను చాలా ఏళ్ళు అవుతుంది వాటి ఈ నా పొలం పనులకు అటు ఇటు పోయినప్పుడు ఏమన్నా ఇట్లా పాడేది అన్నట్టుగా అట్లా పాడేది. పెళ్లి కాకముందే పాడుతుంది. పెళ్లి కాకముందే. అయితే పెళ్లి అయినాక పాటలు పాడితే బాగుండదు కదా. అప్పుడు ఎట్లుంది ఇప్పుడు కాలం కాదు. 70 కంటే 1969లో పెళ్లి అయింది నాకు. 69లో పెళ్లి అయింది. అప్పుడు ఏంటంటే ఈమె పాటలు పాడుతుంది కానీ ఎవరు పాటలు పాడేటోళ్ళు కాదు. అంటే పాటలు పాడితే మా ఇంటికి వచ్చాక ఎట్లుంటుంది, అందరు ఏమేమి చేస్తారు కదా అందరు బాపు. అంటే అప్పుడు కొంచెం తగ్గించినాం. వాళ్ళది నేను పాడేటోడు కాదు, కొంచెం కొంచెం తగ్గించినాం. అంతా బాగుండదు కదా, కొంచెం కొంచెం మామూలు వాడు అంటే తగ్గించి మళ్ళీ తర్వాత డెవలప్మెంట్ అయింది. మళ్ళీ నేనే వాడు ఏం కాదు అని మళ్ళీ నేనే సపోర్ట్ చేసి. మీ చుట్టాలా బాపు వాళ్ళు ఏమైతారు? మేనమామ. మామ కాదు, మేన బావనే. బావా మేనబావ అత్త కొడుకు. మళ్ళీ 11 ఏళ్ళకే పెళ్లి చేసిండ్రు కదా, చిన్న పిల్ల ఉంటే గుర్తుందా ఏమైనా? అసలు నాకు కట్నమే వాళ్ళు వాడుకున్నారు, నాకు గుర్తులేదు. వాళ్ళు లేక వాళ్ళే తిన్నారు, నాకు ఇయ్యలేదు, నాకు గుర్తులేదు. వాళ్ళు ఎంత ఇచ్చిందో మా అమ్మ చెప్పింది కానీ ఈయన అడిగితే వాళ్ళకి వెళ్ళక ఇద్దరు చనిపోయారు. మేము మరి వ్యవసాయం పని చేసి ఏమొస్తుంది, నేను సీనియర్ పని చేసి నేను కూడా డబ్బులు పంపినా కూడా సరిపోలేదు. ఏం బాపు ఎంత ఇచ్చింది కట్నం? ఈమెక 500. మీరు ఇచ్చిండ్రు? వాళ్ళు ఇచ్చిండ్రు, మీకు ఇచ్చిండ్రు 500. 500కే తీసుకొచ్చినారు. సరే అమ్మా, ఇంకేదైనా జానపదం వాడు. ఈగలాని ముసలి ఇళ్ళలుకునే ఓనవైలాల గబ్బియలో, ఈగలాని ముసలి ఇళ్ళలుకునే ఓనవైలాల గబ్బియలో, పండుగాని ముసలోడు పల్గబడ్డాడే ఓనవైలాల గబ్బియలో, పండుగాని ముసలోడు పల్గబడ్డాడే ఓనవైలాల గబ్బియలో, 12 ఏళ్ళది పాత దూలంబే ఓనవైలాల గబ్బియలో, 12 ఏళ్ళది పాత దూలమ్మే ఓనవైలాల గబ్బియలో, పడనేమే ముసలోని పాసుమల్ల మీద ఓనువైలాల గబ్బియలో, పండ్లన్నీ పిండాయ నోరెర్రగాయే ఓనవైలాల గబ్బియలో, పండ్లన్నీ పిండాయ నోరెర్రగాయే ఓనవైలాల గబ్బియలో. అర్థమైందమ్మా దానికి? ఇంతకు నాకు అర్థం కాలే పాట. ఒక ముసలమ్మ ఎందుకంటే ఈగల అత్తనప్పుడు ఇల్లు అలుకునే ఎర్రమట్టేసి ఇల్లు అలుకున్నది. ఆమె పండుగని ఇల్లు అలుకుంటే ఈగలాని ముసలిది ఇల్లు అలుకునే, పండుగని ముసలోడు పలగబడ్డాడు. 12 ఏళ్ళది పాత దూలము, పడనే ముసలోని పాసం వల్ల మీద, పండ్లన్నీ పిండాయని ఎవరెర్రగాయ. అమ్మా సరే అమ్మా, ఎట్లా ఉంది ఇప్పుడు? మంచిగా ఉందా జీవితం? బాగానే ఉన్నది, బాగానే ఉంది. బాగా యూట్యూబ్లో ఎవరి పాటలు ఎక్కువ వింటావు? సింగర్లవి? అన్ని పాటలు వింటాను నేను, అన్ని ఈ ప్రోగ్రాంలు పాటలు వింటా కానీ సీరియల్ చూడ నేను. సీరియల్ చూడవు? సినిమా పాటలు అవి ఇవి చూస్తాను నేను. సినిమా పాటలు కూడా వస్తాయి నీకు? అంతాయి. అమ్మో, ఏ హీరో అంటే ఇష్టం నీకు? చిన్నగా అప్పుడు సినిమా పాటలు చిన్నగా. హీరో ఎవరిష్టం? బాపు ఉన్నాడని భయపడుతున్నా. హీరో శోభన్ బాబు ఇష్టం. శోభన్ బాబు, అబ్బో సొగ్గాడు. సరే ఒక పాట వాడు.
చిలక పచ్చ చీరగట్టి చికలోన పూలు పెట్టి చిలక పచ్చ చీరగట్టి చికలోన పూలు పెట్టి కలికి వయ్యారమొలికెనే సిరిముగల రాణి పిలుపే మధురంబులాయనే సిరిముగల రాణి పిలుపే మధురంబులాయనే సిరిముగల రాణి మొలకమీ సమ్మొల్వగానే ముఖమెంతో పుట్టుకస్తే పలకరిస్తే పాపమాయేనా సిరిముగల రాజా నలుగురిలో నవ్వులాయేనా సిరిముగల రాజా నలుగురిలో నవ్వులాయేనా సిరిముగల రాజా నిన్న మొన్న నీవు లేక నిర్ధపట్టాకున్నదే బాల నిన్న మొన్న నీవు లేక నిర్ధపట్టాకున్నదే బాల వగలాడి నన్ను మరువాకే సిరిముగల రాణి కన్ను మిన్న నాకు ఎవ్వరే సిరిముగల రాణి వగలాడి నన్ను మరువాకే సిరిముగల రాణి కన్ను మిన్న నాకు ఎవ్వరే సిరిముగల రాణి వాడపట్టే పట్టుబట్టే కోడి పుంజే గుయ్యబట్టే వాడపట్టే పట్టుబట్టే కోడి పుంజే గుయ్యబట్టే నిన్ను ఏడా కలుసుకుందూరో సిరిముగల రాజా జడలేట్లా తెలుసుకుందూరో సిరిముగల రాజా జడలేట్లా తెలుసుకుందూరో సిరిముగల రాజా చుట్టుపక్క ముండలంతా సిటిపోటి మాటలంటే చుట్టుపక్క ముండలంతా సిటిపోటు మాటలంటే గుండె బండ చేసుకుందామా సిరిముగల రాజా కొండగట్టు చూసుకుందామా సిరిముగల రాజా గుండె బండ చేసుకుందామా సిరిముగల రాజా కొండగట్టు చూసుకుందామా సిరిముగల రాజా మల్లెపూల దండ తెచ్చి ఉంగగూడెం బండ మీద మల్లెపూల దండ తెచ్చి ఉంగగూడెం బండ మీద పెళ్లి చేసుకుంటానంటావా సిరిముగల రాజా ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోదామా సిరిముగల రాజా ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోదామా సిరిముగల రాజా. బాగున్నాయమ్మా, చాలా బాగుంది. సరే బాపు, ఏం బుక్ పట్టుకొచ్చినావు? అన్ని పాటలే ఉన్నాయా? రాసుకుంటావు. ఒక చిన్న తెలంగాణ పాట పాడుతుంది, మంచిగా ఉన్నది. తెలంగాణ ధూమ్ధాంలో పాల్గొన్నావా? ఒక చిన్నది పాడతా. పాడు. ఇది తెలంగాణ రత్నాల వీణ, ఇది తెలంగాణ రత్నాల వీణ, మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి. ఢిల్లీలో ఉన్నవమ్మ సోనియా గాంధమ్మ, మా గల్లికి రావమ్మ తెలంగాణ సంగతమ్మ, ఏమైంది చెప్పవమ్మ. ఇది తెలంగాణ రత్నాల వీణ, ఏడంతరాల మేడ, మేడ పైన నువ్వు తిరుగుతున్నవమ్మ. జెండాల పట్టుకొని పిల్లలనెత్తుకొని, జెండాల పట్టుకొని పిల్లలనెత్తుకొని, రోడ్డు పైన మేము తిరుగుతున్నవమ్మ, రోడ్డు పైన మేము తిరుగుతున్నవమ్మ. ఢిల్లీలో ఉన్నవమ్మ సోనియా గాంధమ్మ తెలంగాణ సంగతమ్మ, ఏమైంది చెప్పవమ్మ. ఇది తెలంగాణ రత్నాల వీణ. బాపు, నీ బుక్ తెరువు, ఇంకా పాటలు పాడు. ఇద్దరు పాడేది ఒక పాట పాడతాం. ఇద్దరు పాడతారా? అమ్మా నిజంగా ఎంత గ్రేట్ కదుల్లా. భార్యాభర్త ఇద్దరు సింగర్లు అయితే ఇంకా మస్తు టైం పాస్ అవుతుందేమో. సరే, కాకర చెట్టు మేకలు మేచే వైకోడలాను, ఏడికంట వేయినవే వైకోడలా. కాకర చెట్టు మేకలు మేచే వైకోడలాను, ఏడికంట వేయినవే వైకోడలా. ఊట్లకింత కూర లేదు మామయ్యలో, ఊట్లకింత కూర లేదు మామయ్యలో, నేను కూలి పనికి పోయినాను మామయ్యలో, కూలి
కూలి పనికి పోయినాను మామయ్యలో ఆత్మరాత్రి వైకోడలా నీ మిద్దె మీద సప్పుడాయే వైకోడలా ఆత్మరాత్రి వైకోడలా నీ మిద్దె మీద సప్పుడాయే వైకోడలా కోండెంగల్ దుమికినట్టు మామయ్యలో కోండెంగల్ దునికినట్టు మామయ్యలో మన గండు బిల్లి దునికినాది మామయ్యలో మన గండు బిల్లి దునికినాది మామయ్యలో ఆద్దల రైక మీద వైకోడలా ఆద్దల రైక మీద వైకోడలా ఆ అద్దులెట్ల వడ్డాయే వైకోడలా ఆ అద్దులెట్ల వడ్డాయే వైకోడలా కట్టపుల్ల లేరబోతే మామయ్యలో కట్టపుల్ల లేరబోతే మామయ్యలో కంపముళ్ళు తట్టుకునే మామయ్యలో కంపముళ్ళు తట్టుకునే మామయ్యలో సూపర్. ఇది రాలేదు కదా బాపు, యూట్యూబ్ లో లేదనుకుంటా. మంచిగా ఉంది నీ గొంతు, సూపర్. ఈ పాటకి లేదు, చాలా బాగుంది. ఇవి యూట్యూబ్ లేవు, ఇప్పుడు మేము వాడిన పాటలు అయితే వాస్తవంగా. అవును, ఇది బాగుంది, మీ వాయిస్ కి మంచిగా సెట్ అయింది. ఇది జాచ్ పాత పాట కానీ చాలా రోజులు, ఒక 20 అప్పటి చిన్న పురాణాలు అప్పుడే పాట. ఇప్పుడు ఈ మధ్య లేవు ఇవి. నీకు ఏ సింగర్ అంటే ఇష్టం బాపు? సింగర్ అంటే నాకు ఎవరు ఇష్టం అంటే ఎవరి పాటలు ఎక్కువ నచ్చుతాయి? నేను ఇక అందరి వాడుతూనే ఉంటా. మన చిన్నపిల్లలు పురుడు చేసుకుంటాం కదా, నా మీద కూడా పాత పాట భలే మంచి ఇవాళ మంచి రోజే కదా పాట పాడుతున్నా. నిజంగా భలే మంచి రోజు ప్రసందైన రోజు భలే మంచి రోజు ప్రసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు లా 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 లా. గుండెలోన కోరికలన్నీ ఆ గువ్వలుగా ఎగిరిన రోజు ఆ గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు భలే మంచి రోజు ప్రసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు కన్న తల్లి ఆశలన్నీ కన్న తండ్రి ఆశలన్నీ సన్నజాజులై విరిచిన రోజు కన్న తల్లి ఆశలన్నీ కన్న తండ్రి ఆశలన్నీ సన్నజాజులై విరిచిన. మా అమ్మ నాన్న సూపర్ వాళ్ళు, ఎందుకంటే కొడుకులు నంబర్ 1 వాళ్ళు, కొడుకులు అందరూ, బిడ్డలు కూడా సూపర్. మళ్ళీ ఎందుకంటే మేము ఫ్యామిలీ కలిసి బతికినాం కాబట్టి ఆగి ఉన్నాం అట్లా. ఆయన చనిపోయే ముందు కూడా ఇంకా నేను బ్రతకాలి, 95 ఏళ్ళు ఉన్నాడు, ఇంకా కూడా బ్రతకాలనే కోరుకుండే ఆయనకు. ఆయన చెప్పకుండా ఏ పని చేయాలి చనిపోయేదాకా కూడా మేము. ఆయన మేము ఏ పని చేసినా ఆయన చెప్పేది ఖచ్చితంగా. బాపు చాలా సంతోషం బాపు. అవును బాపు, అమ్మకి ఎప్పుడైనా ప్రపోజ్ చేసినావా? ఈ అమ్మక ఆమె చేసింది. అంటే ఈ అమ్మకి అంటున్నా, అంటే ఏ అమ్మకి చేసినావా ఏంది? అమ్మా అమ్మా బాపు ఏమంటుండు విన్నావా? ఏ అమ్మకి అడుగుతున్నాడు అంటే అమ్మ, ఎందుకంటే నేను అన్ని కరెక్టే మాట్లాడతా. ఈమె నా దగ్గరకు వచ్చిన ఎవరి మీద అది చేయాలి, ఇక అది లెక్కలే మనకు. ఈమె పెళ్లి కాక నాకు పెళ్లి కాకపోతే ఏమైనా లెక్కలే వాస్తవంగా. అది మనం అమ్మో ముత్యాల పల్లకి. 6 మందికి అదే వీళ్ళ కూడా 6 మందికి అవే పెట్టారు అప్పుడు. సరే బాపు, ఓకే. ప్రపోజ్ చేయలే కదా అమ్మకి ఎప్పుడు? ఎందుకు చేసినాం, ఎందుకు చేసిండా? ప్రపోజ్ చేసిండా? ఐ లవ్ యూ చెప్పిండా అమ్మ నీకు? చెప్పిండా? కథ అయిపోయింది. ఈరోజు చెప్పిస్తా నేను. ఈరోజు అందరు అగ్ని సాక్షిగా అప్పుడు చెప్పిండు, 3 ముళ్ళేసి 7 అడుగులు నడిచి, ఇవాళ కేబిఎన్ సాక్షిగా ఇప్పుడు చెప్తాడు. బాపు అమ్మకి ప్రపోజ్ చేయి, నాకు చూడాలని ఉంది. నేను అప్పుడు లేను కదా, ఇప్పుడు చూస్తా. ఒకసారి అమ్మకి ఐ లవ్ యూ చెప్పు బాపు. ఆమె చెప్పుడా నేను చెప్పుడా? నేను చెప్పాలా? ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. అమ్మ అలిగిందంట. అలుగుతానికి వెళ్ళేది, అలుగుడు ఎక్కువ ఉంటుంది. నాకు అలుగుడు ఉండదు, ఈమెకు అలుగుడు ఎక్కువ ఉంటుంది, నాకు అలుగుడు ఉండదు బాపు. నేను పటాపట్ అంతే. సరే బాపు, లేట్ లేదు ఇంకా, ఒకసారి ఓకే. ఏమో చెప్తున్నాడు బాపు. ఐ లవ్ యూ.
ఈ క్షణం మళ్ళీ రాదమ్మా, ఈ రోజు మళ్ళీ రాదు. ఇందాక బాపు చెప్పిండు కదా, భలే మంచి రోజు, భలే మంచి రోజు ఇవాళ. చరిత్రలో గుర్తుండిపోయే రోజు. మీరు లేకున్నా ఈ వీడియో ఎప్పటికి ఉంటది. మేడం మనం ముందు మేడం ముందు మనం కూడా మన అదృష్టమే. మేడం కాదు, బిడ్డే. బిడ్డ మా అమ్మ నాయన లెక్క మీరిద్దరు. నువ్వు బిడ్డే కాదు, మనమరాలు. లేందుకు చెప్పాలా, మా మనమరాలకి 2 పిల్లలు. అయ్యమ్మ, అయితే నేను మనమరాలు. నువ్వు మనమరాలు. సరే, మా తాత అవ్వ లేరు కదా నాకు ఇప్పుడు. తాత. మీరే తాత అవ్వ. ఓకే, అంతే. నీలో నా తాతని చూసుకుంటా, ఆమెలో నా అవ్వని చూసుకుంటా. కదా, మరి అమ్మ నాన్న ఓకే ఉన్నాయి. నాన్న లేడు, అమ్మ ఉంది. ఎక్కడ మీది? మహబూబ్ నగర్. సరే అమ్మ, నువ్వు కూడా లవ్ యూ టూ చెప్పు. బాపు ఇంకోసారి చెప్పు, నువ్వు లవ్ యూ టూ చెప్పు, లేకుంటే నేను ఇడవ ఈరోజు ఇన్నే తాళం. లవ్ టు. సూపర్. చదువు రాదు, మరి ఏం చేద్దాం, ఏదో చెప్పి నేర్పించిండులే బాపు. ఇంకంతే చూడు, గుర్తుపెట్టుకో. ఈమెకు నేర్పించి ఇప్పుడు కూడా రూపాయలు లెక్క పెట్టున్నాను. ఆ, ఇంత చెప్తూ చదువు పాటలు పాడుతాను కదా, డబ్బులు సరిగా లెక్క పెట్టరాదు. నువ్వు ఉన్నావు కదా బాపు, నువ్వు ఉన్నావు కదా. అదే నేనున్నా, అంతే మరి అంతే నేనున్నా. ఆమెకు నేను కూడా ఏం చేస్తా, అన్ని మా ఆయననే చూసుకుంటాడు. హైదరాబాద్ వచ్చి ఇట్లా ఉన్నా కదా, ఆయన కూడా మా ఆయన ఎక్కడ తీసుకపోతే అక్కడ పోతాడు. అదే పక్క మరి తెలియదు, ఆయన హుషారు. మంచిది. ఇప్పుడు నేను బొమ్మంటా బరాబరి పాటల కాడికి, నేను రాకుండా పోయి పాడు, ఫ్రీ ఇచ్చి పెడతాను, నువ్వు ఎక్కడికన్నా పోయి ఏదైనా పాడుకో అంట, కానీ రాదు. మళ్ళీ నేనే రావాలి ఎంబడి, నాకు వీలు పడేది. సరే అమ్మా, మరి మీరు అక్కడ చూస్తే అత్తమామలు కూడా రైతులే, ఇక్కడ అమ్మ నాయనలు కూడా రైతులే అన్నావు. ఒక రైతు కుటుంబంలో పుట్టినవు. రైతు పాట ఏదైనా పాడమ్మా. వందనాలు వందనాలు రైతన్నా, వందనాలు వందనాలు రైతన్నా, రెక్కహాడుతే బుక్కెడు బువ్వ రైతన్నా, రెక్కహాడుతే బుక్కెడు బువ్వ రైతన్నా, బురదలకెళ్ళి తీసిన బువ్వను తిని కమ్మాగున్నాదని అన్నారు, బురదలకెళ్ళి తీసిన బువ్వను తిని కమ్మాగున్నాదని అన్నారు, బురద బట్టలేసుకున్న రైతును దూరంగుండు వన్నారు, వందనాలు వందనాలు రైతన్నా, వందనాలు వందనాలు రైతన్నా, కంటి చూపుల కత్తులతోనే పొడము తల్లి పురుడు పోసుకున్నది, కంటి చూపుల కత్తులతోనే పొడము తల్లి పురుడు పోసుకున్నది, కంటి చూపుల పాపలతోనే పంట కుప్ప నేలకున్నది, కంటి చూపుల పాపలతోనే పంట తల్లి నేలకున్నది, వందనాలు వందనాలు రైతన్నా, రెక్కహాడుతే బుక్కెడు బువ్వ రైతన్నా. నిజమే అమ్మా, నిజంగా బాపు. మన వాళ్ళందరూ షాపింగ్ పోతే ఆడ బేరాలు ఆడరు, ఏం కొనుక్కున్నా ఆడరు. పెద్ద పెద్ద టీవీలు, ఏసీలు అన్ని కొంటారు. ఏమంటారు, దొడ్డు ఉన్నాయి బియ్యం మంచిగా ఏమంటారు కదా, కానీ రైతులకెళ్ళి వండిన వడ్లే కదా, ఆ బియ్యం తింటాలు ఆయన దూరం ఉండు అంటారు. మరి ఏం చేస్తాను, మళ్ళీ ఆడ బేరాలు ఆడతారు. ఆ 10-20 రూపాయలు టమాటా కిలో అంటే కూడా ఆడ 2 రూపాయలు తక్కువ చేయంటారు. కానీ ఇది నిజంగా చాలా అసలు ఘోరం. ఇది రైతుల బతుకులు మాత్రం మారవు, ప్రతి ఒక్కరివి మారుతున్నాయి. కానీ సరే సరే బాపు, అమ్మ చాలా చాలా సంతోషం. ఈరోజు చాలా మంచి మంచి మాటలు చెప్పిండ్రు, మంచి మంచి పాటలు వినిపించిండ్రు. చాలా సంతోషం. త్వరలో మీకు అమ్మతో నీ పాట పాడియాలి కదా, నీ కళ. ఖచ్చితంగా సార్ వచ్చినాక పాడిద్దాం మంచిగా యూట్యూబ్లా. చాలా సంతోషం. అమ్మ కనపడాలి అంతే, ఎందుకంటే ఏంటి అనేది తెలియాలి వాళ్ళకు. ఈమెను ఇన్సల్ట్ చేసిన వాళ్ళకు ఈమె ఏంటి తెలియాలి. చూసిండ్రు కదుల్లా, మరి ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది? నిజంగా ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో కూడా తన భార్యకు ప్రత్యేకమైన గౌరవం దక్కాలని ఇక్కడ వరకు కేబిఎన్ స్టూడియో వరకు తీసుకొచ్చింది బాపు. అమ్మ నిజంగా మీలాగానే ప్రతి ఒక్కరి జంట నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలి, మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శనార్థులు, జై సేవ.